హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడవు సార్వభౌముడు అయిన మా దేవా, ఈ దినము ప్రభు సన్నిధిలో పరిశుద్ధ ఆరాధనలో మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టినందుకు, సంఘముగా కూర్చున్నందుకు మీ కృతజ్ఞతలు. చదవబడినటువంటి వాక్య భాగమును మీ ఆత్మ ద్వారా మాకు బోధించండి, మమ్మల్ని సంధించండి, సరిచేయండి. మేము మీ వాక్య ఆదేశానికి లోబడి ఆ సమర్పణలోనికి వచ్చినట్లు కార్యము చేయమని, రక్షణ లేని వారిని రక్షించండి, రక్షించబడిన వారిని రూపాంతరపరచమని యేసు ప్రభు శ్రేష్ఠ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, కన్నులు తెరిచి, బైబిల్ తెరిచి దేవుడి వాక్యమును వినండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఒకే ఒక వచనం మీద ఈరోజు మనం వాక్యమును వింటాం. వచనం ఒకటే అయినా కూడా దాంట్లో ఉన్న సారము చాలా శ్రేష్టమైనది, శక్తివంతమైనది అండ్ చాలా ఉంది. అంశం ఏంటంటే ఒబే యువర్ లీడర్స్ ఇన్ ద లార్డ్. ఒబే యువర్ లీడర్స్ ఇన్ ద లార్డ్. ప్రభునందు మీ నాయకులకు లోబడుడి. ప్రభునందు మీ నాయకులకు లోబడుడి. హెబ్రీ పత్రిక విశిష్టమైనటువంటి పత్రిక. దాంట్లో చివరి అధ్యాయం 13వ అధ్యాయం, దాంట్లో చివరి వచనాల్లో 17వ వచనంలో మరి దేవుడు తన ఆత్మ ద్వారా, గ్రంథకర్త ద్వారా ఈ యొక్క మాటల్ని రాయించాడు. నాయకులు, నాయకత్వానికి సంబంధించినటువంటి వారి విషయంలో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడి యొక్క ఆదేశం ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం. దేవుడు స్థాపించినటువంటి సంఘానికి దేవుడు నాయకులను, లేక సేవకులను, లేక కాపర్లను, లేక పెద్దలను నియమించాడు. అండ్ ఆ సంఘంలో దేవుడు వెతికి రక్షించినటువంటి వారిని సంఘస్థులుగా, శిష్యులుగా, ఆయన యొక్క ప్రజలుగా ఏర్పాటు చేసి పెట్టాడు. సో ఈ నాయకులు అండ్ వారి యొక్క అనుచరుల మధ్యలో, సేవకులు అండ్ వారికి ఉన్న సంఘస్థుల మధ్యలో ఎట్లాంటి సంబంధం ఉండాలి, ఎట్లాంటి సమర్పణ ఉండాలి, ఎట్లాంటి అవగాహన ఉండాలి, వారు ఒకరికి ఒకరు ఏ ప్రకారము దేవుడి సేవను జరిగించాలి అనేది ఇక్కడ మనకి రాయబడింది. అండ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి బోధ. ముఖ్యంగా మనం అక్కడ ఏం చూస్తామంటే దేవుడు ఫోకస్ని దేని మీద పెట్టాడంటే సేవకులు, నాయకులుగా ఉన్న వారి కింద దేవుడు పెట్టినటువంటి మంద, సంఘము లేక దేవుని యొక్క ప్రజలు ఎలాంటి దృక్పథము, యాటిట్యూడ్ కలిగి ఉండాలి, ఎట్లా ఈ యొక్క స్పిరిచువల్ లీడర్స్ పట్ల, ఆత్మీయ నాయకుల పట్ల వారు ప్రవర్తించాలి, అది దీంట్లో మనకి కనబడేటువంటి విషయం. సో నేను నాకున్న సమయంలో 2 మూల విషయాలు మీతో పంచుకుంటాను. 2 పాయింట్స్గా ఆ వచనాన్ని నేను చేసి మీకు చెప్తాను. రాసుకునేవారు రాసుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటంటే ద రూల్ ఇన్ ద లార్డ్. ద రూల్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ఉన్న నియమము. ప్రభునందు ఉన్న నియమము. దాంట్లో 17వ వచనం మరి తెలుగులోకి అనువదించబడింది కనుక పైన ఉండాల్సినటువంటిది చివరికి కిందికి వచ్చేసింది. నేను దాన్ని కరెక్ట్గా చదువుతాను. మీ పైని నాయకులుగా ఉన్నవారు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సో దేవుడు ఆ యొక్క విశ్వాసులకి, క్రైస్తవులకి ఏం చెప్తున్నాడు? మీ పైని నాయకులుగా ఉన్నవారికి మీరు వారి మాట విని లోబడి ఉండమని చెప్తున్నాడు. ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 3 సార్లు దేవుడు నాయకుల గురించి వాక్యమును రాయించాడు. మొదటిది 7వ వచనంలో మీరు గమనిస్తే, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అని చెప్పాడు. సో 7వ వచనంలో ఉన్నటువంటి నాయకులు, సేవకులు, సంఘ కాపర్లు, సంఘ పెద్దలు వీరు ప్రభునందు నిద్రించారు, ఈ పాటికి చనిపోయారు. అందుకని వారిని వెళ్ళిపోయారు గనుక వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. అండ్ వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలపోసుకోమన్నాడు, వారి విశ్వాసాన్ని అనుసరించమన్నాడు. 17వ వచనంలో మనం చదివాం, మీ పైన నాయకులుగా ఉన్నవారు వీరు ప్రస్తుతం ఇంకా బ్రతికున్నారు, వీరు ఈ యొక్క సంఘస్థుల మీద నాయకులుగా ఉన్నారు అండ్ వీరి పట్ల ఏమి చేయాలో అది ఇక్కడ చెప్పాడు. 24వ వచనంలో ఇంకో మాట చెప్పాడు, మీ పైన నాయకులైన వారికి అందరికీ, పరిశుద్ధులకు అందరికీ నా వందనములు చెప్పుడి.
సో మీ నాయకులందరికీ కూడా నా యొక్క సాల్యుటేషన్, లేకపోతే గ్రీటింగ్, లేకపోతే నా యొక్క వందనాలు చెప్పమని చెప్తాడు. మనకి దేవుడి వాక్యము సర్వసాధారణంగా నేర్పించేటువంటి సత్యం ఏంటంటే, దేవుడి యొక్క సేవకులను దేవుడే నియమిస్తాడు. దేవుడు తప్ప ఎవరు వారిని నియమించాడు. ముఖ్యంగా బిబ్లికల్ లీడర్స్ని, వాక్యానుసారమైనటువంటి నాయకులను దేవుడు నియమిస్తాడు. వాక్యానుసారమైనటువంటి నాయకులను దేవుడే అభిషేకిస్తాడు. వాక్యానుసారమైనటువంటి నాయకులకు దేవుడే అధికారమునిస్తాడు. అండ్ ఈ వాక్యానుసారమైనటువంటి నాయకులు ఏమి చేస్తారు అంటే, 7వ వచనంలో మనం చూసినట్టు వారు మనకు దేవుడి వాక్యమును బోధిస్తారు. దేవుడి వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారు, నమ్మకంగా బోధిస్తారు, నీతితో బోధిస్తారు, వారు జీవిస్తూ బోధిస్తారు, అండ్ రాజీ పడకుండా బోధిస్తారు. మనుషుల సంతోషమును మూల విషయముగా పెట్టుకొని కాకుండా దేవుడిని సంతోషపరిచే సేవకులుగా వారు వాక్యమును బోధిస్తారు. అండ్ వాక్యమును వారు బోధించటం మాత్రమే కాదు, వారు బోధిస్తున్నటువంటి వాక్యమును వారు ఆ సంఘానికి చూపిస్తారు వారి జీవితం ద్వారా. వీరి ప్రవర్తన ఫలము గురించి కూడా అక్కడ ఆయన రాశాడు. అంటే వారు వాక్య బోధ ఏదైతే చూపించారో, వినిపించారో, దానికి అనుకూలమైనటువంటి ప్రవర్తనను కూడా వారి ముందు పెట్టారు. ఎగ్జాంపులరీ లైఫ్ని వారికి చూపించారు. సో వీరు దేవుడికి భయపడుతున్నారు కనుక దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆదేశానికి ఖచ్చితంగా లోబడి దాన్ని జరిపించారు. వారు దేవుణ్ణి వెంబడించారు. అందరినీ అదే ప్రకారం తయారు చేయడానికి వారి సేవను చేసి వారు వెళ్ళిపోయారు. అండ్ అట్లాంటి వారు ఇప్పుడు ఈ 17వ వచనంలో ఉన్నారు కనుక వారి మాట విని వారికి లోబడమని దేవుడి వాక్యం చెప్తోంది. సో బిబ్లికల్ లీడర్షిప్ అనేది, అంటే వాక్యానుసారమైనటువంటి నాయకత్వం అనేది ఒక సేక్రెడ్ రెస్పాన్సిబిలిటీ, పరిశుద్ధమైనటువంటి బాధ్యత. దాన్ని ఎవరు పడితే వారు తీసుకోకూడదు. వాక్యం ప్రకారం మీరు చూస్తే తర్వాత హెబ్రీ పత్రికలోనే 5వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఒక సత్యాన్ని దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలును అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. సో ఎవరి చేత నియమించబడ్డాడు? దేవుడే అతన్ని నియమిస్తాడు. 4వ వచనంలో, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుడి చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. సో దేవుడు పిలుస్తాడు, దేవుడు ప్రతిష్ఠిస్తాడు, దేవుడు ఆ పనికి అతన్ని నియమిస్తాడు. అదే విషయాన్ని మనము మరో 2 చోట్ల కూడా చూడొచ్చు. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 12వ వచనంలో, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి. సో ప్రభువునందు మీకు పైవారిగా ఉన్నటువంటి నాయకులు మీలో ప్రయాసపడుతున్నారు, మీకు బుద్ధి చెప్తున్నారు కనుక అని వారి గురించి చెప్పాడు. 1 తిమోతి 5వ అధ్యాయం 17వ వచనంలో, బాగుగా పాలన చేయు పెద్దలను, అంటే వారు సంఘం మీద పాలకులుగా ఉన్నారు కనుక, నాయకులుగా ఉన్నారు కనుక అట్లాంటి పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను అని దేవుడు చెప్పాడు. సో ఈ నాయకులను దేవుడు ఎందుకు పెట్టాడు? తన సంఘమును కాయుటకు, తన సంఘమును పోషించుటకు, తన సంఘమును పరిరక్షించుటకు, తన సంఘమును దేవుని కొరకు సిద్ధపరచుటకు. ఈ పాటికి మీరు జాగ్రత్తగా నేను చదివినప్పుడు విన్నా, లేకపోతే మీ కళ్ళతో మీరు చూసినా అక్కడ ఒకటి గమనించే ఉంటారు. మీ పైని నాయకులు, మీ పైని అని ఉంది. అంటే ఓవర్ యూ అని ఉంది. సో ఓవర్ యూ అనేది అంటే కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో దోస్ హూ రూల్ ఓవర్ యూ, మీ మీద పరిపాలన చేసేవారు, మిమ్మల్ని పాలించేటువంటి వారు, మిమ్మల్ని ఆదేశముతో నడిపించేటువంటి వారు అనేటువంటి ట్రాన్స్లేషన్స్ కూడా మనం చూస్తాం. లేకపోతే ఓవర్ యూ, ఓవర్ అస్ అంటే దాని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే దోస్ హూ స్టాండ్ బిఫోర్ యూ, ఎవరైతే మీ ఎదుట నిలువబడతారో, ఎవరైతే సంఘములో అధ్యక్షత వహిస్తారో, ఎవరైతే మీకు మార్గదర్శకులుగా ఉంటారో, ఎవరైతే మిమ్మల్ని నడిపిస్తారో, ఎవరైతే మీకు పోషణ ఇస్తారో, ఎవరైతే మిమ్మల్ని సంరక్షిస్తారో, శరీరముగా క్రైస్తవ సంఘాన్ని బాగుగా చూసేటువంటి బాధ్యతను ఎవరైతే కలిగి ఉన్నారో అట్లాంటి నాయకులకు వారి మాట విని లోబడమని చెప్తున్నాడు. ఒక భక్తుడు చార్ల్స్ రైరీ అనేటువంటి భక్తుడు ఇట్లా అన్నాడు, ఎవరైనా మనల్ని పాలిస్తున్నారు అంటే మనము పాలించబడాలి. సో మనల్ని పరిపాలించుటకు పరిపాలకులు ఉన్నారు అంటే మనం పాలించబడేటువంటి ప్రజలముగా ఉండాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం ఇక్కడ. సో మాట విని అని ఉంది కదా, ఒబే అని ఉంటుంది ఇంగ్లీష్లో. దాని యొక్క అర్థం ఏంటంటే వారు చెప్పినటువంటి బోధ, వారు చేసినటువంటి ఉపదేశమును మీరు విన్నప్పుడు దాని చేత మీరు ఒప్పించబడండి. బీ పర్స్యూయేడెడ్ బై దేర్ టీచింగ్.
దాని చేత మీరు ఒప్పించబడండి. మీకున్న ఆలోచన, మీకున్న అభిప్రాయం, మీకున్నటువంటి ఇతర విషయాలు వారు దేవుడి పక్షమున దేవుడి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తే, బైబిల్ ప్రకారం ఉంటే దాని చేత మీరు ఒప్పించబడండి. మీరు దానిని వ్యతిరేకించకూడదు. మీరు దానితో వాదము పెట్టుకోకూడదు. అది కరెక్టా కాదా చూసుకోండి. దేవుడి వాక్యం అయితే మీరు ఒప్పించబడండి. మీరు దానికి కన్విన్స్ అవ్వాలి. మీరు దానికి కన్విక్ట్ అవ్వాలి. మీరు దాన్ని కాన్ఫ్రాంట్ చేయకూడదు. సో ఇది చాలా కీలకమైనటువంటి విషయం. చాలామంది కన్విన్స్ అవ్వరు, మైండ్లో కన్విన్స్ అవ్వరు కనుక విధేయత చూపరు. వారి మాట వినమన్నాడు. వారు చెప్పింది దేవుడి వాక్యమైతే దాన్ని నమ్మమన్నాడు. సో మన నాయకులను ఎప్పుడు నమ్ముతామంటే వారి మాట విన్నప్పుడు. లేకపోతే వారి యొక్క నాయకత్వాన్ని మనము నమ్ముటలేదు కనుక వారు ఎన్ని బోధలు చేసినా మనం వాటి ప్రకారము మనల్ని మనము మార్చుకోము, లేకపోతే మాట వినేవారంగా ఉండం. సో దేవుడు ఏం చేశాడు? సంఘ కాపర్లను, సంఘ పెద్దలను సంఘం మీద పర్యవేక్షకులుగా పెట్టాడు, ఓవర్సీయర్స్గా పెట్టాడు, వాచ్మెన్గా పెట్టాడు, కాపలా వారిగా పెట్టాడు, లేకపోతే గైడ్స్గా పెట్టాడు. వారిని నడిపించేటువంటి వ్యక్తిగా, నాయకుడిగా దేవుడు పెట్టాడు. సో కాపరి పని, సంఘ పెద్దల పని ఏంటి? సంఘానికి వచ్చినటువంటి వారిని నిరంతరము నిశితంగా పరిశీలించడము, గమనించడము, వారి కొరకు ప్రార్థించడము, వారికి సత్యవాక్యమును బోధించడము, వారికి దేవుడి యొక్క సూచనలు చేయడము, అండ్ వాక్యంలో దేవుడు వారిని ఏ ప్రకారము సిద్ధపరచాలనుకున్నాడో ఆ రకమైనటువంటి క్రైస్తవ విశ్వాసులనిగా వారిని సిద్ధపరచడం. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా పెద్ద సవాల్తో కూడుకున్నటువంటి విషయం. నన్ను అడిగితే ఎవరు కూడా ఊరికే పాస్టర్ అవ్వకూడదు. దేవుడు పిలిచినా కూడా ప్రార్థించిన తర్వాతే వారు ఇది దేవుడి చిత్తమై ఉంది అని గ్రహించిన తర్వాతే దానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే అది సవాళ్ళతో కూడుకున్నదే కాదు, సమస్యలతో కూడుకున్నటువంటిది. ఈ లోకంలో ఏ పనైనా సులువుగా చేయొచ్చు, కానీ పాస్టర్ పని, సంఘ పెద్ద పని సులువుగా చేయలేం. వాక్యానుసారంగా చేయాల్సి వస్తే దానికన్నా భారభరితమైనది, దానికన్నా బాధాకరమైనది ఇంకొకటి ఉండదు. సో ఆ సేవకులు దేవుడి కొరకు మందను కాస్తున్నారు, దేవుడి కొరకు మందను సిద్ధపరుస్తున్నారు కనుక వారు ఏం చేస్తారంటే హెచ్చరికలు చేస్తారు, వారు సలహాలు ఇస్తారు, వారు సవాల్ చేస్తారు, వారు ఎదుర్కొంటారు, తప్పుదిద్దుతారు, వారు ఆదరిస్తారు. ఇదంతా వారు చేస్తారు. ఈ స్టాన్లీ జోన్స్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి ఇట్లా రాశాడు. ఒకసారి ఆఫ్రికాలో ఒక అడవిలో ఒక మిషనరీ దారి తప్పిపోయాడు. వెతుక్కుంటూ ఒక గుడిసె దగ్గరికి వచ్చాడు. గుడిసెలో ఉన్నటువంటి ఒక తెగ మనిషిని పిలిచి అడిగాడు, నేను ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి, దారి నాకు తెలియట్లేదు, అసలు ఇక్కడ ఒక దారి అనేది నాకు కనబడట్లేదు, నాకు సహాయం కావాలి, నన్ను తీసుకెళ్తావా అంటే పద అన్నాడు. సో అతడు వెళ్ళిపోతున్నాడు బుషెస్ నుండి, అంటే ఈ యొక్క పొదల్లో నుండి అతడు వేగంగా నడిచి వెళ్ళిపోతున్నాడు. మిషనరీ అతని వెనక గంట సేపు అన్నిటినీ పక్కకి నెట్టుకుంటూ అవి కూర్చుకుంటుంటే వాటితో ఇబ్బంది పడుతూ ముందుకు పోతున్నాడు. పోయిన తర్వాత అతన్ని పట్టుకుని ఆపి అడిగాడు, ఇంతకీ నీకు దారి తెలుసా? నువ్వు దీని మధ్య పడిపోతున్నావు, ఇక్కడ దారే లేదు, ఇంకొక మార్గము లేదా అంటే అతడు మిషనరీని అగాదిగా చూసి అన్నాడు, ఇక్కడ దారి ఉండదు, నేనే దారి, నా వెంట వస్తే రా అన్నాడు. సో ఇక్కడ దారి ఉండదు, నేనే దారి, నా వెంట వస్తే రా అన్నాడు. నీ గమ్యానికి నేను నిన్ను చేరుస్తాను. సో దాంట్లో ఉన్నటువంటి మూల విషయం ఏంటంటే నేనే దారిని, నీవు నన్ను అనుసరిస్తే నీ గమ్యం చేరుతావు. దేవుడు నాయకులను ఎందుకు పెట్టాడు? దేవుడు ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని వచ్చినప్పుడు మోషేని ఎందుకు పెట్టాడు? బంధకంలో నుండి వారిని బయటికి తీసుకురావడానికి, ఆయన నాయకత్వం కింద వారిని పాలు తేనెలు కారేటువంటి వాగ్దాన భూమిలోనికి ప్రవేశపెట్టడానికి. వారు ఆయన మాట వినుంటే వచ్చేవారు, కానీ 40 ఏళ్ళు కూడా వారు ఆయన మాట వినక అరణ్యంలో రాలిపోయారు, నాశనమైపోయారు. ఆయన్ని కూడా విసికించి ఆయన కూడా దాంట్లో కాలు పెట్టకుండా చేశారు. సో ఇది దేవుడి ఉద్దేశాలు మనకి వాక్యము చదివితే, ఒక్కసారి చదివినా మనసు పెట్టి చదివితే మనకు అర్థమైపోతాయి. అట్లాగనేసి ఏ నాయకుడిని అంటే ఆ నాయకుడిని, ఏ సేవకుడిని అంటే ఆ సేవకుడిని, ఏ పాస్టర్ని అంటే ఆ పాస్టర్ని, ఏ ఎల్డర్ని అంటే ఆ ఎల్డర్ని, లేకపోతే ఇప్పుడు వచ్చేటువంటి నానా పేర్లతో మన ముందు చలామణి అవుతున్నటువంటి సో కాల్డ్ దైవజనులను మనం వెంబడించాలా అంటే కానే కాదు. బిబ్లికల్ లీడర్స్ని మాత్రమే వెంబడించాలి. క్రీస్తు మనస్సు కలిగి, క్రీస్తు మార్గాన్ని బోధించే, క్రీస్తు మహిమ కొరకే శ్రమించే అట్లాంటి సేవకులనే మనము చూడాలి, అట్లాంటి వారికి లోబడాలి. వారు మాకు ఎట్లా తెలుస్తారు అంటే వాక్యము చదవండి, వారిని చూడండి. యేసులాగా ఉన్నారా, పౌలులాగా ఉన్నారా, మార్పు చెందిన తర్వాత పేతురులాగా ఉన్నారా, భక్తుడైన యోహానులాగా ఉన్నారా, వాక్యానుసారముగా దేవుడి చేత ఆమోదించబడ్డవారా, లేక భిన్నముగా ఉన్నారా అనేది చూడండి. బ్లైండ్ ఒబీడియన్స్ టు ఎనీ లీడర్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఏ వ్యక్తికైనా గుడ్డిగా విధేయత చూపుట, ఎంత పెద్ద వ్యక్తి అయినా,
ఆయన అపోస్తలుడు అండి, ఆయన ప్రవక్త అండి, ఆయనకి 10 లక్షల మంది సంఘం ఉందండి. దేవుడు అవేవి చెప్పలేదు. ఆయన భక్తిపరుడా, ఆయన నా వాక్యాన్ని బతికేవాడా, బోధ అదే చేస్తున్నాడా, అట్లాగే మాదిరిని విడిచిపెడుతున్నాడా, అదే చెప్పాడు. కానీ ఆయనకి ఏమున్నాయి అనేది దేవుడు మనకి చెప్పలేదు. మీకు హిస్టారికల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఒక కల్ట్ లీడర్ ఉండేవాడు. ఆయన మాస్ మర్డరర్. ఆయన పేరు జిమ్ జోన్స్. ఆయన మరి వేల మందిని పోగేసుకునేవాడు. వారికి మరి సంఘముగా ఆయన కాపరిగా ఉండి నడిపించేవాడు. ఆయన చేసేవి కొన్ని సరిగ్గా లేవు కనుక అమెరికన్ గవర్నమెంట్ ఆయన్ని అరెస్ట్ చేయాలనుకుంటే అమెరికా నుండి గయానాకి పారిపోయాడు. అది పక్క దేశం. అక్కడ ఉన్నప్పుడు ఒకరోజు ఏం చేశాడు, తన 900 మంది అనుచరులను మభ్యపెట్టి వారి చేత విషము తాగిస్తే 900 పైచిలుకు వారు ఒకేసారి ఆ కాంపౌండ్లో చచ్చి పడిపోయారు. ఈయన కూడా తుపాకీతో పేల్చుకొని చచ్చిపోయాడు. సో అట్లాంటి కిల్లర్ లీడర్స్ని మనము వెంబడించకూడదు. అండ్ కొంతమంది కిల్లర్ లీడర్స్గా ఉండకపోయిన కల్ట్ లీడర్స్ ఉంటారు. కొన్ని మరి అథారిటేరియన్ చర్చెస్ ఉంటాయంటే అధికారికమైనటువంటి సంఘాలు. అక్కడ సేవకుడికి చెప్పకుండా ఏది చేయకూడదు. సేవకుడికి చెప్పకుండా మీరు తుమ్మకూడదు, సేవకుడికి చెప్పకుండా మీరు దగ్గకూడదు, సేవకుడికి చెప్పకుండా నీళ్లు తాగొద్దు, అండ్ మీరు తిండి తినొద్దు. మరీ స్ట్రిక్ట్ అన్నమాట. సో అట్లాంటి సంఘాల్లో వారు ఏం చేస్తారంటే, మీకు పెళ్ళైన తర్వాత బిడ్డలు పుడితే దాని తర్వాత మిమ్మల్ని భార్యాభర్తల్ని శారీరకంగా కలవనివ్వరు. బ్రదర్ అండ్ సిస్టర్ లాగా బతకమని మిమ్మల్ని జీవితకాలం వేరుగా పెడతారు. మీరు కలిస్తే మిమ్మల్ని పరిశుద్ధ బలలో చేయి వేయనివ్వరు. అండ్ ఇట్లాంటివి నానా రకం. నాకన్నా మీకే బాగా తెలుసు, ఎందుకంటే నాకన్నా మీరే సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడుపుతుంటారు. చాలామంది ఉంటారు. ఫరో యోసేపును ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ చేశాడు. అది యోసేపు మనస్తత్వం కాదు, అది ఫరో మనస్తత్వం. ఫరో ఏమంటాడు, ఆదికాండం 41వ అధ్యాయం 44వ వచనంలో, జెనసిస్ 41:44లో, ఆదికాండం 41:44లో, మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. సో ఫరో ఎట్లాంటి వాడు? ఫరో మనస్తత్వం ఏంటి? ఆయన యోసేపును పెట్టకముందు ఆయన యొక్క సెలవు లేకపోతే ఐగుప్తు దేశం అంతట్లో ఉన్నటువంటి లక్షలాది మంది మనుషుల్లో ఏ మనుషుడు కూడా చేతిని ఎత్తడు, కాలిని ఎత్తడు. సో అది ఇప్పుడు సేమ్ థింగ్, యోసేపుకు కూడా ఆ స్టేటస్ లేకపోతే ఆ పవర్ని ఇచ్చేసాడు. ఇట్లాంటి నాయకులు కాదు. ఈ నాయకులు అనుమతిస్తేనే మీరు చెయ్యి ఆడించాలా, లేకపోతే మీరు కాలి ఆడించాలా, అట్లాంటి నాయకులు బైబిల్ నాయకులు కాదు. అట్లాంటి నాయకుల గురించి ఇక్కడ చెప్పట్లేదు. దైవికమైన నాయకులు, ప్రేమతో సేవ చేసే నాయకులు, మీ క్షేమం కొరకు సత్యం చెప్పేటువంటి నాయకులు, మీరు ప్రమాదాల్లో పడకుండా నివారించేటువంటి నాయకులు, అట్లాంటి వారికి హృదయపూర్వకంగా లోబడమంటున్నాడు, వారి మాట వినమంటున్నాడు. సో అది ఒబే. రెండవది సబ్మిట్ అన్నాడు. సబ్మిట్ అంటే లోబడుట, మాట విను అండ్ లోబడు. సో రెండవ దానికి లోబడుట అంటే దాని యొక్క అర్థం ఏంటి? నీవు వారి యొక్క మార్గదర్శకత్వం కింద నిన్ను పెట్టుకో, వారు నిన్ను నడిపిస్తే దానికి అనుకూలంగా నీవు నడుచుకో. లోబడుట, సబ్మిషన్ అనేది బైబిల్ టాపిక్, చాలా ముఖ్యమైనటువంటి అంశం అది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడుట, భార్యలు భర్తలకు లోబడుట, పౌరులు ప్రభుత్వాలకు లోబడుట, దాసులు యజమానులకు లోబడుట, దేవుని ప్రజలు దేవునికి లోబడుట. ఇది బైబిల్లో ఉన్నటువంటి ఒక విధానం, దేవుడి యొక్క విధానం, దేవుడు పెట్టినటువంటి విధానం. సబ్మిషన్ లేకపోతే సొసైటీ అనేది ఉండదు. లోబడుట లేకపోతే సమాజముగా ఉండదు, అస్తవ్యస్తం అయిపోతుంది, నాశనం అయిపోతుంది. కనుక దేవుడు ఏం చేశాడు? సబ్మిషన్ని పెట్టాడు. అండ్ ఇక్కడ దేవుడి విషయాల్లో మనం ఎప్పుడైతే లోబడతామో అది మన ఆరాధనకు సంబంధించినటువంటి, మన విశ్వాసానికి నమ్మకత్వానికి సంబంధించిన అంశముగా ఉంటుంది. అండ్ హెబ్రీ పత్రిక మీరు తర్వాత టైం తీసుకొని ఒకే సిట్టింగ్లో 13 అధ్యాయాలు చదవండి, చాలా మేలు పొందుతారు. నేను ఇప్పుడు మన అంశానికి సంబంధించింది కొంత ఇక్కడ నుండే చూపిస్తాను. లోబడుట, విధేయత చూపుట అంటే హెబ్రీ పత్రికలో ఎట్లా దాన్ని మనము అర్థం చేసుకోవాలో దేవుడు మనకు చూపిస్తాడు. హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. హీబ్రూస్ 5:8లో ఇట్లా ఉంది, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. సో యేసుక్రీస్తు హెబ్రీ పత్రిక ప్రకారం అందరిలోకెల్లా శ్రేష్ఠుడు, అందరికన్నా అత్యధికుడు. కానీ ఆయన కుమారుడు ఉన్నాడు కనుక తాను పొందిన శ్రమల చేత విధేయతను నేర్చుకొనెను.
సో క్రీస్తుకి కూడా అట్లాగే దేవుడు వర్తింపజేశాడు. ఈ లోకంలో ఆయన నరావతారిగా ఉన్నప్పుడు మనుషులకు కూడా దేవుడు దాన్ని అట్లాగే వర్తింపజేశాడు. హెబ్రీ 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. సో దేవుడు అబ్రహాముకి అడ్రస్ చెప్పలేదు, బయలుదేరమన్నాడు, బయలుదేరాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినా పిలుపుకు లోబడి బయలుదేరిపోయాడు. సో యేసు లోబడ్డాడు, అబ్రహాము లోబడ్డాడు, ప్రతి ఒక్కరూ లోబడాలి. హెబ్రీ పత్రిక 12 హెబ్రీ పత్రిక 12:9 గమనించండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలేను కదా. మీ ఫాదర్కి మీరు లోబడ్డారు, భయపడ్డారు, ఎందుకంటే ఆయన మిమ్మల్ని కన్నాడు, మీకు బట్టలు కొన్నాడు, మీకు అన్నం పెట్టాడు, మిమ్మల్ని స్కూల్లో వేశాడు, మిమ్మల్ని చదివించాడు, మీకు కావాల్సినటువంటి చాక్లెట్లు, మీకు కావాల్సినటువంటి ఆట వస్తువులు ఆయన ఇచ్చాడు, మీ తండ్రిగా అధికారిగా ఉన్నాడు కనుక ఆయనకు మీరు లోబడ్డారు. కానీ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. సో దేవుడికి లోబడ్డం అంటే దేవుడి వాక్యంలో ఆయన చెప్పినటువంటి ఆదేశాలకు లోబడ్డం. దేవుడికి లోబడ్డం అంటే దేవుడిచ్చినటువంటి ప్రతి సూచనకు, ఉపదేశానికి లోబడ్డం. అట్లా మనము నేర్చుకున్నప్పుడు మనకి ఏది కూడా కష్టం అనిపించదు. 2వ దినవృత్తాంతములు 20:20 ఇట్లా రాయబడి ఉంది. 2 Chronicles 20:20. 2వ దినవృత్తాంతములు 20:20. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. బిలీవ్ హిస్ ప్రాఫిట్స్ అండ్ యూ షల్ ప్రాస్పర్. ఆయన యొక్క, దేవుడి యొక్క ప్రవక్తలు, నమ్మకమైన దేవుడి నీతిగల ప్రవక్తల్ని నమ్మండి, అప్పుడు మీరు వర్ధిల్లుతారు, మీరు అభివృద్ధి చెందుతారు, మీరు వికసిస్తారు. కానీ మనిషికి సహజంగా ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏంటంటే, మొదటి మానవుడి దగ్గర నుండి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే దేవుడి ఆజ్ఞకు లోబడకపోవడం. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమేంటి? ఆజ్ఞ అతిక్రమమే. సో అదే ప్రకారము మానవుడు బై డిఫాల్ట్ ఆజ్ఞను అధిగమించడానికి, అతిక్రమించడానికే ఇష్టపడతాడు, కానీ ఆజ్ఞకు తల వంచడానికి, శిరస వహించడానికి ఇష్టపడ్డు. సో నాయకులు, ఇట్లాంటి నాయకులు సంఘాల మీద ఉన్నప్పుడు వారి మాట విని లోబడట్లేదంటే ఆ విశ్వాసి కాదేమో అనే సందేహం వస్తుంది. రెండవది, ఆ వ్యక్తి సరైన ఆత్మీయ స్థితిని కలిగి లేదు అనే సందేహం వస్తుంది. ఇంకో 2 వచనాలు న్యూ టెస్టిమెంట్ నుండి మీకు చూపిస్తాను, ఎందుకు ఎవరు లోబడరు, దేవుడి వాక్యానికి లోబడకపోతే వారికి ఏం జరుగుతుంది. రోమా పత్రికలో 2:8 ఒకసారి తిప్పి చూడండి. రోమా 2:8 ఇట్లా రాయబడి ఉంది, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. సో ఇక్కడ ఉన్నటువంటి మనుషుల సమస్య ఏంటి? వీరు సత్యానికి లోబడట్లేదు, కానీ దుర్నీతికి లోబడుతున్నారు. సో మనము సత్యానికి లోబడకపోతే దుర్నీతికి లోబడతాం, దేవుడికి లోబడకపోతే సాతానుకు లోబడతాం. యాకోబు అదే రాశాడు కదా 4:7 దేవుడికి లోబడుడి, అపవాదిని ఎదురించుడి. సో దేవుడికి లోబడితే అపవాదిని ఎదురిస్తాం, దేవుడికి లోబడకపోతే అపవాదిని ఎదురించలేం, దేవుడిని ఎదురించి అపవాదికి లోబడిపోతాం. ఇంకొకటి న్యూట్రల్ గ్రౌండ్ అనేది లేదు. యాకోబులోనే 3:3 ఇట్లా రాయబడి ఉంది, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వారి శరీరం అంతయు త్రిప్పుదుం కదా. సో గుర్రాలు స్వంతగా లోబడవు కనుక వాటికి ఒక కళ్యాన్ని బిగించాలి, వాటి యొక్క విల్లుని మనం బ్రేక్ చేయాలి, అంటే వాటి యొక్క చిత్తమును మనం విరవాలి, వాటిని బలవంతంగా లొంగ తీసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను అట్లా బలవంతంగా లొంగ తీసుకోకుండా మీరు ఉండండి, మీరు సరైన దానికి లోబడండి, సత్యానికి లోబడండి, వాక్యానికి లోబడండి, దేవుని చిత్తానికి లోబడండి. ఈల్డింగ్ అంటే, సబ్మిషన్ అంటే, నేను వారితో పూర్తిగా ఏకీభవించకపోయినా వారు చెప్పేది దేవుడి సత్యమైతే నేను వారికి అప్పగించేసుకుంటాను, నేను వారికి లోబడిపోతాను. నా ఇష్టంతో పని లేదు, నా చిత్తంతో పని లేదు, నాకు నచ్చిందా నచ్చలేదా దాంతో నాకు బొత్తిగా అవసరం లేదు. దేవుడు చెప్పాడంటే నేను చేస్తాను. అదొక క్రిస్టియన్ మైండ్ సెట్. దేవుడు చెప్పకుండా నేనేది చేయను. సో అట్లా మనం ఉన్నామా అంటే, మీరు బైబిల్ అంతా జాగ్రత్తగా చదివితే మానవ నాయకులను, హ్యూమన్ లీడర్స్ని దేవుడు తన యొక్క ప్రజల మీద పెట్టాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో పెట్టాడు, న్యూ టెస్టిమెంట్లో పెట్టాడు. అండ్ వారు విన్నారా? చాలాసార్లు వినలేదు. నేను మీకు కొన్ని ఉదాహరణలు చూపించుకుంటూ వెళ్తాను.
నిర్గమకాండం 16వ అధ్యాయం 19-20 వచనాలు. ఎక్సోడస్ 16:19 and 20. నిర్గమకాండం 16వ అధ్యాయం 19-20 వచనాలు. మరియు మోషే దీనిలో ఏమీయు ఉదయం వరకు ఎవరినూ మిగిల్చుకొనకూడదని వారితో చెప్పాను. మన్నా పడింది, మన్నాను ఏ రోజుకు ఆ రోజే మీరు కూర్చుకోవాలి, నెక్స్ట్ డేకి దాన్ని మిగిల్చొద్దని మోషే చాలా మంచి స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఇప్పుడు వినండి. అయితే వారు మోషే మాట వినక ఏ మనిషి అయితే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడో, ఏ మనిషి అయితే ఆ దేశమంతటికి నాయకుడిగా ప్రవక్తగా నియమించబడ్డాడో, ఏ మనిషి అయితే ఫరోనే సింహాసనం మీద నుండి మోకాళ్ళ మీదకి తెచ్చాడో ఆ మోషే మాట వీరు వినక, అందుకే అరణ్యములో సర్వనాశనం అయిపోయారు. దేవుడి సేవకుల మాట వినకపోతే ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఈ లోకంలో మీరు బాగానే బలిసిపోవచ్చు, కానీ రేపు కోస్తాడు ఆ తీర్పులో. అప్పుడు ఎవరు ఆపు చేయలేరు, అండ్ అప్పుడు వచ్చే శిక్షను ఎవరు తప్పించలేరు. సో మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకున్నారు. పాపం అత్యాశ ఏమైంది? అది పురుగు పట్టి కంపు కొట్టెను. యెహోషువ 1వ అధ్యాయం 18వ వచనంలో, జాషువా 1:18, యెహోషువ 1:18లో కొంతమంది 2.5 తెగల వారు యెహోషువతో ఇట్లా అంటున్నారు, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణ శిక్ష నొందుదురు. మోషే వెళ్ళిపోయాడు, ఇప్పుడు దేవుడు యెహోషువను నాయకుడిగా నియమించాడు. సో యెహోషువ ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో వారు మాట వినకపోతే వారందరూ మరణ శిక్ష పొందుతారని చెప్పబడింది. ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు న్యూ టెస్టిమెంట్కి వచ్చేయండి. ఇదే కాంటెక్స్ట్కి, హెబ్రీ పత్రిక కాంటెక్స్ట్కి వచ్చేయండి. వీరు ఈ 17వ వచనంలో దేవుడు ఎందుకని ఇట్లా రాయించాడు మీ పైన నాయకులుగా ఉన్న వారి మాట విని వారికి లోబడమని అంటే, కొందరు వినట్లేదు. దాంట్లో నేను మీకు ప్రతి అధ్యాయం నుండి చూపించగలను, టైం అంతా ఇప్పుడు మనకి లేదు. సో 2 విషయాలు ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక్కసారి 10వ అధ్యాయానికి తిప్పండి, 24వ వచనం చూడండి. హెబ్రీ 10:24లో ఇట్లా ఉంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంత చాలా అక్కడ. సో కొంతమంది ఈ హెబ్రీయులు కొంతమంది సంఘానికి సమాజానికి రెగ్యులర్గా రావట్లేదు. ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నారు, పోతున్నారు, ప్రతిదానికి మానేస్తారు. చర్చ్ అందరిలోకెల్లా చివరిదనమాట. స్కూల్కి మానను, 6 రోజులు స్కూల్కి వెళ్తా, నాకు జ్వరం వచ్చినా వెళ్తా, నాకు వీపు విరిగిపోయినా వెళ్తా, భూకంపం వచ్చినా వెళ్తా. ఢిల్లీలో ఇప్పుడు వాయు కాలుష్యం ఎంత విపరీతంగా ఉంది, చాలా స్కూల్స్ మూసేశారు. కొన్ని స్కూల్స్ తెరిస్తే తెరవబడినటువంటి స్కూళ్ళకి ఇంకా విద్యార్థులు వస్తున్నారు. దానికి వెళ్తా, ఆఫీస్కి వెళ్తా, షికార్కి వెళ్తా, ఊరు వెళ్తా, ఎగ్జిబిషన్కి వెళ్తా, షాపింగ్కి వెళ్తా, మటన్ షాప్కి వెళ్తా, చర్చికి పర్వాలేదు. సో ఇక్కడ వీరికి ఈ నాయకులకు ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే, కొందరు సంఘానికి రాకుండా సమాజముగా కూడకుండా మానుకుంటున్నారు. వారికి వీరు చెప్పిన వీరి మాట వారు లెక్క చేయట్లేదు. అదొకటి. ఇంకొకటి చాలు, ఇంకొక ఎగ్జాంపుల్. 2వది 13వ అధ్యాయంలోనే ఉంది, 9వ వచనంలో గమనించండి. హెబ్రీ 13:9లో, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. కొంతమంది ఈ యొక్క విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, దేవుడి బోధ ఒకటే ఉంది, అది కాకుండా నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుతున్నారు. అంటే వీరి నాయకులు బోధించేటువంటి వాక్యముతో తృప్తి లేదు, వీరికి ఇంకేదో అన్య బోధ కావాలి. వేరే వారు దేవుడి సేవకులు కారు, సత్యవాక్యాన్ని బోధించటం లేదు, మాదిరికరమైన జీవితం వారికి లేదు, వారు దుర్మార్గులు, వారు దొంగలు, అయినా కూడా వారు చేసేటువంటి అబద్ధ బోధ, అన్య బోధల మీద వీరికి ఆసక్తి ఎక్కువ. ఈ రోజున మన ప్రపంచంలో, మన క్రైస్తవ లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అట్లాంటి వారే ఎక్కువ. మీ స్థానిక సంఘ కాపరి మీకు ఆయన జీవితం ఏంటో మీకు తెలుసు, మీరేంటో ఆయనకు తెలుసు, మీ అవసరత ఏంటో దేవుడు ఆయనకు చూపించాడు, ఆయన బోధిస్తే మీరు ఆయన బోధ వినరు. కానీ మీరు వారమంతా ఎవరెవరివో వారి జీవితం ఏంటో మీకు తెలియదు, వారి మొదలేంటో మీకు తెలియదు, వారి ఆరంభము వారి అంతమేంటో దేవుడు మీకు ఎప్పటికీ తెలపడు. వారు వారి భార్యలతో ఎట్లా ఉంటున్నారో, వారి పిల్లలతో ఎట్లా ఉంటున్నారో, ఇతరులతో ఎట్లా ఉంటున్నారో, వారు ఎంత మంచివారో ఎంత చెడ్డవారో మీకు తెలియదు. కానీ వాటిని మీరు పడి వింటారు, వాటిని మీరు పోస్టుల్లో పెడతారు, వాటిని మీరు ప్రమోట్ చేస్తారు. అండ్ అది మీరు తెలుసుకోకుండా చేసినప్పుడు మీరు దేవుడి యొక్క వాక్యానికి అవిధేయత చూపుతున్నారు. నేను కాలిఫోర్నియాకి తరచూ వెళ్తాను. కాలిఫోర్నియాలో ఒక ప్రముఖ సంఘ కాపరి ఉండేవాడు, ఇప్పుడు రిటైర్ అయిపోయాడు, అమెరికన్ ఆయన ఒకసారి ఇట్లా 2 విషయాల గురించి చెప్పాడు. ఆయన చర్చిలో ఆయనకు జరిగిన 2 అంశాలు.
కాలిఫోర్నియాలోని ఆయన చర్చ్ పాస్టర్గా ఉన్నాడు. సో ఆయన అన్నాడు, 2 సందర్భాలు నన్ను చాలా వేధించాయి, అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి కానీ 2 మాత్రం చాలా వేధించాయి అని చెప్పాడు. అదేంటంటే, ఒకసారి కాలిఫోర్నియాలో ఈయన ఉన్నటువంటి పట్టణానికి ఒక బోధకుడు వస్తున్నాడు. అతడు తన భార్యను విడాకులిచ్చి విడిచిపెట్టి మరొక స్త్రీతో పెళ్ళి ఈమెతో అయిన తర్వాత మరొక స్త్రీతో వ్యభిచార సంబంధం పెట్టుకున్నాడు. కానీ ఈమె అడ్డం వస్తుందని ఈమెకు విడాకులిచ్చి ఆ వ్యభిచార సంబంధంలో ఉన్న స్త్రీనే పెళ్లి చేసుకున్నాడు. సో ఇది అతని సంఘము వారు తప్పు, వాక్య వ్యతిరేకము, దేవుడి చిత్తానికి నీవు ద్రోహం చేసావని చెప్పి అతన్ని సంఘము నుండి తీసేశారు. పాపులర్ ప్రీచర్ ఆయన అన్నాడు, మీరు తీసేస్తే ఏంటి, ప్రపంచం అంతా నా పుల్పిట్, నా ప్లాట్ఫామ్ అని ఇంకా అట్లాగే పోతున్నాడు, చెప్పుకుంటూ పోతున్నాడు. ఈ రోజున అదొక పెద్ద దురదృష్టకరం. ఒక చర్చి నుండి తీసేస్తే ఇంకో చర్చిలో పెద్దలైపోతారు. ఒక చర్చిలో నీకు ప్రార్థన ఇవ్వకపోతే ఇంకో చర్చోడు నీకు ప్రసంగాలే ఇచ్చేస్తాడు. ఇంకా అట్లాంటి పరిస్థితి ఉంటే మన డిసిప్లిన్ ఎక్కడ ఎంతవరకు పనిచేస్తుంది? కానీ ఒక రోజు వస్తుంది, అన్నిటి అంతము త్వరగా ఉందని దేవుడు చెప్పినట్టు. సో ఈయన ఏం చెప్పాడు, ఈయన పెద్దలు కలిసి సంఘానికి అనౌన్స్మెంట్ చేశారు. సండే ఆ బోధకుడు వస్తున్నాడు, అతడు ఇక్కడ మీటింగులు పెడుతున్నాడు, అతడు భార్యకు బతికుండగానే వ్యభిచారముతో అన్యాయము చేశాడు, తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు, మరొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అది పెళ్లి కూడా కాదు, వారిద్దరు వ్యభిచారం చేస్తున్నారు, బోధ చేయబోతున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో సంఘస్థులు ఆ మీటింగులకు వెళ్ళొద్దు, దేవుడి చిత్తం కాదని చెప్పాడు. అయిపోయింది, ఆయన వచ్చాడు, మీటింగ్స్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి తెలిసి వచ్చింది. ఈయన చెప్పిన తర్వాత సంఘ సభ్యుల్లో కొంతమంది వెళ్ళి మీటింగ్స్లో పాల్గొని వచ్చారు. సో అమెరికన్ పాస్టర్ అంటాడు, వారందరూ కూడా హెబ్రీ 13:17 మీరారు, వారందరూ అవిధేయత చూపారు, వారందరూ దేవుడికి లెక్క చెప్తారు. రెండవ ఎగ్జాంపుల్ చెప్పాడు. మా చర్చిలోనే ఒక విధవరాలు ఉండేది. ఆమె ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంది. ఆమెకు తెలుసు అది పాపమని. మేము ఆమెను వారించాము, అయినా కూడా మా మాట వినలేదు. ఆమె అట్లా చేసుకున్న తర్వాత మేము ఏం చేసామంటే, ఆమె స్త్రీల గుంపుకు ప్రార్థన నాయకురాలిగా ఉండింది కనుక మేము చెప్పాం, ఇప్పుడు ఈ పాపముతో నీవు స్త్రీలకి నాయకురాలిగా ఉండలేవు, ప్రార్థన నడిపించలేవు, నిన్ను చూసి వారు కూడా చెడిపోయే అవకాశం ఉంది కనుక నిన్ను మేము తొలగిస్తున్నామంటే ఆమె వాదం పెట్టుకుంది. అది పెద్ద రగడైంది. అత్తడు లేక ఆ సంఘ కాపర్లు ఆమెను సంఘము నుండి బహిష్కరించారు, ఎక్స్కమ్యూనికేట్ చేశారు. అప్పుడు వీరు ఒక మాట ప్రకటించారు. ముఖ్యంగా ఆ యొక్క విమెన్స్ ప్రేయర్ ఫెలోషిప్కి ఆమెను ఎక్స్కమ్యూనికేట్ చేశాం. ఆమె ఇప్పుడు అన్యురాలు, మీరు ఆమెతో సహవాసము చేయొద్దు, సాంగత్యం పెట్టుకోవద్దు. 1 కొరింథీ 5:11 ప్రకారం అట్టివారితో సాంగత్యం చేయొద్దు, భుజింపను కూడదు. అంటే వారితో కూర్చొని తాగడము తినడం కూడా చేయొద్దు, వారికి మీరు ఫెలోషిప్ చేసేటువంటి స్థితిని కల్పించొద్దు. కానీ వీరి తర్వాత తెలుసుకుంది ఏంటంటే, వీరింత చేసిన తర్వాత కూడా వీరి యొక్క ప్రేయర్ గ్రూప్లో ఉన్న కొంతమంది స్త్రీలు ఆ యొక్క స్త్రీతో ఇంకా సంబంధం కొనసాగిస్తూనే ఉన్నారు. సో వీరు వేదనతో మళ్ళీ వీరిని డిసిప్లిన్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ అమెరికన్ పాస్టర్ ఏమన్నాడంటే, ఆ మొదటి కోవకు సంబంధించిన వారు హెబ్రీ 13:17 ఉల్లంఘించారు, ఈ కోవకు సంబంధించిన వారు 1 కొరింథీ 5:11 ఉల్లంఘించారు. సో అట్లా ఉల్లంఘిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ ఈ రోజున మనకి ఇంట్లోనే తల్లిదండ్రులకి లోబడ్డం కష్టమైపోతుంది, స్కూల్లో టీచర్లకు లోబడ్డం కష్టమైపోతుంది, కాలేజీలో లెక్చర్లకు లోబడ్డం కష్టమైపోతుంది, ఆఫీస్లో బాస్లకు లోబడ్డం కష్టమైపోతుంది, ప్రభుత్వానికి లోబడ్డం కష్టమైపోతుంది, సంఘాల్లో మన సేవకులకి నాయకులకి లోబడ్డం కష్టమైపోతుంది. కానీ వాక్యానికి విధేయత చూపకపోతే మనం కష్టపాలు అవుతాం. రెండవది, ద రీజన్స్ ఫ్రమ్ ద లార్డ్. రెండవ పాయింట్ రాసుకునేవారు, ద రీజన్స్ ఫ్రమ్ ద లార్డ్. ప్రభు ఇచ్చిన కారణాలు. మొదటిది ప్రభు నందున్న నియమము. ఇప్పుడు ప్రభు ఇచ్చిన కారణాలు. ఎందుకని నాయకులకు వారి మాట విని లోబడమన్నాడు? కారణాలు ఇస్తున్నాడు. ఆ కారణాలు కూడా క్లుప్తంగా మనం విందాం. 17లో తరువాత భాగం, వారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయున్నట్లు. ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఫర్ దే వాచ్ అవుట్ ఫర్ యువర్ సోల్స్. వారు మీ ఆత్మలను కాయుచున్నారు. సో వారికి ఇవ్వబడినటువంటి పని ఏంటి అంటే, మీ ఆత్మలను వారు కాస్తున్నారు. దే ఆర్ వాచ్మెన్ ఫర్ యువర్ సోల్స్. మీ ఆత్మలకు వారు కాపలా కాసేవారు. మన ఇళ్లకు కాపలాదారులు ఉంటారు, వాచ్మెన్ ఉంటారు, మన ఆస్తిపాస్తులకు వాచ్మెన్ ఉంటారు, మన పొలాలకు వాచ్మెన్ ఉంటారు. కానీ మన సోల్స్కి వాచ్మెన్ మనం ఎప్పుడు పెట్టుకోలేం, దేవుడు పెడతాడు. అండ్ దీనికి ఒక విశిష్టమైనటువంటి
అర్థం ఉంది. వారు చాలా జాగ్రత్తగా శ్రద్ధాసక్తులతో మీ ఆత్మలను కాస్తారు. మీ ఆత్మలకు ప్రమాదము రాకుండా, మీ ఆత్మలు పాపములో పడకుండా, మీ ఆత్మలు ప్రభువుకి దూరం అవ్వకుండా, మీ ఆత్మలు ఫలహీనముగా తయారవ్వకుండా వారు కాపలా కాస్తారు. సో వారి యొక్క పనేంటి, పాస్టర్ యొక్క పనేంటి అంటే వాచింగ్ ఓవర్ పీపుల్స్ సోల్స్, మనుషుల ఆత్మల మీద కావలి వారిగా వారు ఉంటారు. మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో చదివే ఉంటారు. ఆదికాండంలో యాకోబు లాబాను యొక్క మందలను రాత్రి వేళ కాయుచుండెను. పగలే కాదు, రాత్రి కూడా కాస్తారు. యాకోబు లాబాను యొక్క మందలను రాత్రి వేళ కాసాడు, పగలు కాసాడు. సో ఈ సేవకులు, పాస్టర్స్, సంఘ పెద్దలు ఏం చేస్తారు, నాయకులు ఏం చేస్తారంటే వారికి అప్పగించబడిన మందలో ఉన్నటువంటి వారి ఆత్మలను పగలు రాత్రి కాస్తారు. చాలామంది పాస్టర్లకు అందుకే నిద్ర రాదు, నిద్ర పట్టదు. సో వారు నిజంగా దేవుడి చిత్తానుసారమైనటువంటి సేవకులైతే అట్లాంటి బాధ్యతను భారంగా తీసుకుంటే వారు పగలు రాత్రి సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తుంటారు. వారి యొక్క బాగోగుల కొరకు దేవుడి సన్నిధిలో వేడుకుంటుంటారు. వారికి ఏమి చేస్తే క్షేమాన్ని కలిగించగలరో ఆలోచిస్తుంటారు కనుక వారికి నిద్ర ఉండదు. సో వారు ఏం చేయాలి, వీరిని చెడులో పడకుండా, పాపములో పడకుండా, వెనక్కి దిగజారకుండా వీరికి బోధ చేయాలి, వీరికి హెచ్చరికలు చేయాలి, వీరిని విశ్వాసములో పెంచాలి, వీరిని నమ్మకత్వంలో పెంచాలి, వీరిని నిష్ఠలో పెంచాలి, వీరిని దేవుడికి సమీపంగా తేవాలి. ఈ లోకంలో దేవుడు మెచ్చేటట్టు, తర్వాత మహిమలో వారు ప్రవేశించేటట్టు కాపర్లు చేయాలి. పౌలు ఒక చోట అందుకే రాశాడు, 2 కొరింథీ 11:28 ఏమంటాడో వినండి. ఇవియును గాక సంఘములన్నింటిని గుర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. ఇవియును గాక సంఘములన్నింటిని గుర్చిన చింతయు కలదు. ఆయన ఎన్నో సంఘాలు స్థాపించుకుంటూ పోయాడు. సో ఆయన ఎక్కడున్నా కూడా, ఇంట్లో ఉన్నా, ఆయన జైల్లో ఉన్నా, ఆయన ఎక్కడున్నా కూడా ఆ సంఘముల యొక్క చింత ఆయన్ని పగలు రాత్రి విడుచుటలేదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. పాస్టర్ అంటే ఆదివారం వచ్చి పనిచేసిపోయేవాడు కాదు. పాస్టర్ అంటే పగలు రాత్రి 24/7 పనిచేసేటువంటి వాడు. మీరు అనుకుంటారు పాస్టర్ కదా జస్ట్ కొన్ని అవర్సే పనిచేస్తాడు. నో, మీరు బిబ్లికలీ ఇల్లిటరేట్ అయితే తప్ప అట్లా అనుకోరు. పాస్టర్ పగలు రాత్రి 24/7 పనిచేస్తాడు. ఎందుకంటే ఆత్మల కాపలాదారుడు గనుక. పేతురు అందుకే రాశాడు 1 పేతురు 5:2 1 పేతురు 5:2 మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు, దానిని కాయుడి. ఒక గొర్రెల కాపరికి మందను అప్పగిస్తే అతడు కాయాలంటే ఏం చేస్తాడు, దానితోనే ఉంటాడు, వాటితోనే ఉంటాడు, వాటితోనే తిరుగుతాడు, వాటితోనే తింటాడు, వాటితోనే తొంగుంటాడు. సో వాచ్ అనేటువంటి పదము, దాని యొక్క అర్థం ఏంటంటే కాపరి తన మందను కాచినట్టు, అండ్ ఒక సెంట్రీ తన యొక్క పోస్ట్ని కాపలా కాచినట్టు, ఒక వాచ్మెన్ పట్టణం మీద వాచ్మెన్గా ఉంటే ఆ డ్యూటీ నమ్మకంగా చేసినట్టు పాత నిబంధన ప్రవక్తలను దేవుడు అట్లా పెట్టాడు, వారు నమ్మకంగా చేశారు. సో శ్రద్ధ కలిగి ఈ పాస్టర్లు అట్లా పనిచేస్తారు, మెలకువగలిగి ఈ పాస్టర్లు అట్లా పనిచేస్తారు. దేవుడి మందను దేవుడు వారికి ఇచ్చాడు కనుక వారు పగలు రాత్రి నిద్రాహారాలు మాని ఆ ప్రకారం చేస్తారు. లూకా 2:8 ఒక మాట ఉంది ఇట్లా, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. సో ఆ దేశంలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారు. సో అట్లాగే నిజమైనటువంటి సంఘ కాపర్లు దేవుడి యొక్క మందను పగలు రాత్రి కాస్తారు. వారికి ఎంతో భారం ఉంటుంది, వారు పగలు రాత్రి మెలకువగా ఉంటారు, వారి కోసం ప్రార్థన చేస్తారు, వాక్యమును పఠిస్తారు, ఏ రకంగా వారికి వాక్యమును బోధించాలో దేవుణ్ణి అడుగుతారు, నేర్చుకుంటారు, కన్నీళ్లు విడుస్తారు, అండ్ దేవుడి ఎదుట వారి ఆత్మల కొరకు వేడుకుంటారు. ఒక భక్తుడు అనేవాడు, మీరు ఒక వాచ్మెన్ని పెట్టుకోవాలన్నా, ఒక బాడీ గార్డ్ని పెట్టుకోవాలన్నా జీతం ఇస్తారు, అవునా కదా? మీ ఇంటికి వాచ్మెన్ పెట్టుకుంటే జీతం ఇస్తారు, మీకు ఒక బాడీ గార్డ్ని పెట్టుకుంటే జీతం ఇస్తారు. సో వాచ్మెన్ కన్నా, బాడీ గార్డ్ కన్నా మీ సోల్ కీపర్ అంటే మీ ఆత్మ కాపలా కాసే పాస్టర్కి మీరు జీతం ఇస్తారా, లేకపోతే ఏమైనా ఇస్తారా అని అడిగేవాడు ఆయన. ఏమివ్వరు, ఇవ్వనక్కర్లేదు, కానీ మాట వినండి, లోబడండి. దేవుడి చిత్తంలో అతడు ఉండి మిమ్మల్ని నడుపుతుంటే, దేవుడికి దగ్గరగా మిమ్మల్ని తీసుకుని వస్తుంటే, మీకు దూరంగా మీకు దూరం చేసి, మిమ్మల్ని లోకానికి దూరం చేసి, మిమ్మల్ని సాతానుకు దూరం చేసి, మిమ్మల్ని పాపానికి దూరం చేసి, మిమ్మల్ని స్వార్థానికి దూరం చేసి, మిమ్మల్ని యేసుకు దగ్గరగా తెస్తుంటే ధన్యుడా సేవకుడు.
మిమ్మల్ని ఆయనకి దగ్గరగా తెచ్చుకొని మిమ్మల్ని కొల్లగొడుతుంటే దుర్మార్గుడు, సైతాను కన్నా మించినోడు ఆ సేవకుడు. అది మీరు తెలుసుకుంటారని నేను అనుకుంటాను. మీకు అంత కన్నా ఎక్కువే జ్ఞానం ఉందని నాకు తెలుసు. మీరు సూపర్ స్మార్ట్ పీపుల్ అని నాకు తెలుసు. బట్ ఆలోచించండి, వారెన్ వైస్బీ ఇట్లా అన్నాడు, క్వైట్ ఫ్రాంక్లీ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ టు విన్ సోల్స్ దాన్ ఇట్ ఈస్ టు వాచ్ ఫర్ సోల్స్. ఆత్మలను సంపాదించుట సులువు. నిజం చెప్పాలంటే ఆత్మలను సంపాదించుట సులువు, ఆత్మలను కాయుట కన్నా అన్నాడు. అంటే ఒక ఇవాంజలిస్ట్గా నువ్వు ఉండట సులువు, ఒక చర్చ్ పాస్టర్గా నువ్వు ఉండట అంత కష్టతరం. కానీ దేవుడు చెప్పాడు హెచ్కేల్కి ఒక ఎగ్జాంపుల్, టైం లేదు కనుక. ఎజికియల్ 3:17-18, హెచ్కేల్ 3:17-18. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడు అతని మీద ఎంత బాధ్యత పెట్టాడో. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవుడే నియమిస్తాడు. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. దేవుడి నోటి మాట వినే సేవకుడు దాని ప్రకారమే బోధిస్తాడు, హెచ్చరిక చేస్తాడు. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు నుండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అని చెప్పాడు. జస్ట్ ఇమాజిన్, పాస్టర్కి దేవుడు ఎంత పెద్ద బర్డన్ పెట్టేశాడో చూడండి. నీ సంఘంలో ఉన్నటువంటి ఆ పాపికి చెప్పు, నీ పాపాన్ని వదలకపోతే నీ తాట తీస్తానని దేవుడు చెప్తున్నాడంటే వాడు నా తాట తీసిపోతాడు. చాలామంది పోయారు ఈ పాటికి. వారు చేసేది తప్పని చెప్పినందుకే, వారు చేసే దేవుడు మెచ్చడు, దేవుడికి మహిమకరం కాదు, మీకు మేలుకరం కాదు అని చెప్పినందుకే. కానీ చెప్పకపోతే దేవుడు అంటున్నాడు, వారు నాశనం అయితే వారి యొక్క బాధ్యత నీ నెత్తి మీద అడుగుతాను అంటున్నాడు. వారి రక్తం, వాడి చావుకి కారణాన్ని నిన్నుగా పెడతాను అంటున్నాడు. ఎవడికి కావాలి? ఏ సేవకుడికి కావాలి అట్లాంటిది? ఏ సేవకుడు ఇష్టపడతాడు దేవుడి ముందు నిలబడి దేవుడికి ఈ రకమైనటువంటి సంజాయిషి చెప్పుకోవడానికి? సో అందుకనే సేవకులు ఏం చేస్తారంటే వారి యొక్క సంఘస్థుల్లో ఉన్నటువంటి ప్రతి అవలక్షణాన్ని తొలగించడానికి అహర్నిశలు కృషి చేస్తారు. కానీ సంఘస్థులకు అవి ఇష్టం ఉండదు. కనుక సంఘస్థులు రకరకాలుగా సేవకులను అడ్డగించడానికి ప్రయత్నం చేస్తారు. అది దేవుడు మెచ్చని విషయం, వారికి క్షేమం కాని విషయం. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, వారు ఎంత భారమును భరిస్తే వారికి అంత ఎక్కువ గౌరవమును పొందనర్హులై ఉన్నారు. ఎందుకంటే మీకోసం, మన కోసం వారు ఇంత బరువును మోస్తున్నప్పుడు వారిని మనం ఎంత ఎక్కువగా గౌరవించాలి. హెబ్రీ పత్రికలోనే వారి పరిచర్యకు సంబంధించి ఇంకొక 2 మాటలు చెప్పనివ్వండి. 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయం 19వ వచనంలో, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. సో ఒక సంఘ కాపరి, సంఘ నాయకుడు ఏం చేస్తాడు? ఆయనకి దేవుడు అప్పగించినటువంటి ప్రతి ఆత్మ ఒక లంగరును కలిగి, అంటే నిత్య రాజ్యములోనికి వారు ప్రవేశించినట్లు ఒక యాంకర్ని కలిగి ఉండినట్లు వారి మీద పరిచర్య చేస్తాడు. వారు కొట్టుకొని పోకుండా, వారు నశించిపోకుండా వారిని కాపాడునట్లు పరిచర్య చేస్తాడు. మరలా హెబ్రీ 10వ అధ్యాయంలో 39వ వచనం కూడా గమనించండి. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. ఈ హీబ్రూ క్రిస్టియన్స్ డిస్కరేజ్ అయిపోయారు. వీరు కొన్ని విషయాలను బట్టి డిస్కరేజ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు వీరితో మాట్లాడుతున్నాడు, గ్రంథకర్త ద్వారా వీరిని హెచ్చరించాడు. వీరిని వెనక్కి పోనివ్వకుండా విశ్వాసంలో, నిరీక్షణలో ఉంచి వీరి ఆత్మలను రక్షించినట్లు దేవుడు కార్యం చేశాడు. సో అట్లా సేవకులు ఎన్నిసార్లు, ఎంతమందితో ఎన్ని రకాలుగా వ్యవహరించాలో అందరికీ తెలియదు. మనుషులు ఎట్లా ఉంటారో హెబ్రీ పత్రికలోనే రాయబడి ఉంది. అట్లాంటి మనుషులతో సేవకులు సేవ చేయాలంటే మామూలు విషయమా? చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. సో సహోదరులకే చెప్తున్నాడు, జీవం గల దేవుని విడిచిపోయే దుష్ట హృదయం, విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఉంటుందేమో చూసుకోమంటున్నాడు. అట్లాంటి వారితో సేవకులు, నాయకులు పని చేయాలి.
12వ అధ్యాయం 15వ వచనంలో ఇంకొక హెచ్చరిక చేశాడు దేవుడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. సో ఎవడైనా దేవుడి కృపను పొందకుండా తప్పిపోతే, చేదైన వేరు ఏదైనా మొలిస్తే అది కలవరపరిచి అనేకులను అపవిత్రులుగా చేసే ప్రమాదం ఉంది. ఒకడు చేసిన తప్పుకి సంఘంలో ఇతరులకు కూడా హాని కలగవచ్చు, గాయాలు అవ్వచ్చు. కనుక జాగ్రత్త ఎవరు తీసుకోవాలి? సేవకుడే. రాబర్ట్ మర్రీ మక్షీన్ ఆయన ఇట్లా అన్నాడు. ఆయన యొక్క పుస్తకంలో ఇట్లా రాశాడు. ఒకరోజు నేను పొలాల మధ్యలో పడిపోతుంటే నాకు సడన్గా ఈ యొక్క ఆలోచన వచ్చింది. నా మందలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పుడు చనిపోతే వారు పరలోకానికైనా వెళ్తారు, నరకానికైనా వెళ్తారు. అందుకే వారందరినీ హెచ్చరించుటకు నా నాలుక ఉరుము వలె ఉంటే ఒకేసారి అందరికీ నేను ఉరుములాగా హెచ్చరిక చేసేవాడిని. లేకపోతే నా దేహము ఇనుములాగా ఉంటే నేను ప్రతి ఒక్కడింటికి పోయి వారికి జీవితం కొరకు తప్పించుకొని పారిపోండి అని చెప్పేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు ఈ పాపులందరూ రేపు వారి నాశనాన్ని తీసుకుని వచ్చి నా నెత్తినే రుద్దుతారని. ఎందుకన్నాడా మాట? ఎందుకంటే వీరి బాధ్యత నాది కనుక, వీళ్ళు నశిస్తే దేవుడు నన్ను అడుగుతాడు కనుక. నెక్స్ట్, యాస్ దోస్ హూ మస్ట్ గివ్ అకౌంట్, వారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె. వారు లెక్క ఒప్పచెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎల్డర్కి, బోర్డుకి, చర్చికి కాదు, దేవుడికి. దేని గురించి? నేను మిమ్మల్ని సంఘ కాపర్లుగా, పెద్దలుగా, నాయకులుగా నియమించాను, మీ పని ఎట్లా చేశారు అని లెక్క అడుగుతాడు. నేను మీకు ఇచ్చినటువంటి బోధ అంతటినీ వారికి ఉన్నది ఉన్నట్టు దేవుడి సంకల్పం అంతా బోధించారా లేదా అని అడుగుతాడు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దేవుడి యొక్క సంఘము సేవకులది, నాయకులది కాదు, సంఘస్థులది కాదు, అది ఆయనది. సో సేవకులు అక్కడ కేవలము సేవకులు మాత్రమే, గృహ నిర్వాహకులు మాత్రమే, యజమానులు కారు, హక్కుదారులు కారు. సో వారు యజమానులు కారు గనుక, పనివారు గనుక యజమానికి లెక్క చెప్పాలి. గొర్రెలన్నీ యజమానివి, వీరు జస్ట్ జీతానికి పెట్టుకోబడిన కాపర్లు. వీరు ఆ గొర్రెల యజమానికి గొర్రెలు లెక్క చెప్పాలి. అది బాగు లేకపోతే, అది బలహీనమైతే, అది దారి తప్పిపోతే. సో హెబ్రీ 13:20లోనే ఒక మాట రాయబడి ఉంది, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన మన ప్రభువును. సో ఆ గొర్రెల గొప్ప కాపరి అయినటువంటి యేసు కింద వీరందరూ అండర్ షెపర్డ్స్, వీళ్ళందరూ చిన్న కాపర్లు. ఆయన కింద ఉన్నటువంటి ఆయన తోటి దాసులు, వీరు ఆయనకి లెక్క చెప్పాలి. మొదటి పేతురు 5లో చెప్తాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, ఆ చీఫ్ షెపర్డ్ వచ్చినప్పుడు, సంఘానికి శిరస్సు అయిన ఆయన వచ్చినప్పుడు మేమందరం ఆయనకి లెక్క చెప్పాలి. సో మీ సేవ ఎట్లా చేశారు, మీరు బోధ ఎట్లా చేశారు, మీరు కౌన్సిలింగ్ ఎట్లా చేశారు, మీరు వారికి మొహమాటంతో చెప్పాల్సింది చెప్పకుండా పోయారా, వారి సంతోష పెట్టుట కొరకు వారిని మీరు బాధ పెట్టొద్దని నన్ను దుఃఖపెట్టారా, అన్నీ అడుగుతాడు దేవుడు. సో నేను సేవకుడిని అయినప్పుడు ఫస్ట్ తీర్మానం ఏంటంటే, ఏ మనిషిని నేను సంతోష పెట్టను, దేవుణ్ణి తప్ప. నన్ను నేను సంతోష పెట్టుకోను, దేవుణ్ణి తప్ప. అట్లాంటి వారే సేవ చేయగలుగుతారు, లేకపోతే సేవ చేయలేరు. ఎందుకంటే నాకు తెలుసు నేను దేవుడికి లెక్క చెప్పాలి. ఇక్కడే హెబ్రీ 4:13లో ఒక మాట ఉంది, మనమందరం దేవుడికి లెక్క చెప్పాలి. నేనే కాదు, అందరం చెప్పాలి. ఏమనుందో చూడండి, హెబ్రీ 4:13, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనవెవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సో దేవుడికి సమస్తం మరుగులేక తేటగా ఉంది. నా హృదయంలో ఏం ఉద్దేశాలు ఉన్నాయో దేవుడికి తెలుసు. నా సేవ వెనక ఆశయాలేంటో దేవుడికి తెలుసు. నా కోరికలేంటో దేవుడికి తెలుసు. నేను ప్రసంగం చేసినప్పుడు ఎందుకు చేస్తున్నానో దేవుడికి తెలుసు. అండ్ ఆయనకి నేను లెక్క చెప్పాలి. దేవుడు నాతో అడుగుతాడు నన్ను, ఇదిగో ఈ మెసేజ్ ఈ వారము చెప్పు అంటే, ఎట్లా చెప్పాలి ప్రభువా, వాళ్ళు ఇష్టపడరు ప్రభువా. దేవుడు అంటాడు, నువ్వు నా సేవకుడివా, వాళ్ళ సేవకుడివా, నేను నిన్ను పెట్టుకున్నానా, వాళ్ళు నిన్ను పెట్టుకున్నారా, పో చెప్పు అంటే చెప్పాలి. నాతాను దేవుడు పిలిచి చెప్పాడు, దావీదుకు పోయి చెప్పు. అంతకుముందు దావీదు అంటాడు, నేను పెద్ద దేవుడి మందిరం కట్టాలనుకుంటున్నానంటే నాతాన్ అంటాడు, నాతానేనా, హెల్ప్ మీ, నాకు గుర్తులేదు సరిగ్గా, నాతానే అంటాడా, కరెక్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాతాన్ అంటాడు, పో దేవుడు నీతో ఉన్నాడు కట్టేయి. రాత్రి దేవుడు వస్తే నాతాన్తో అంటాడు, పో కట్టేయమంటావా. దావీదు కట్టడు, అతని కుమారుడు సొలొమోను కడతాడు. రేపు మార్నింగ్ ఫస్ట్ డ్యూటీ నీది, పోయి దేవుడికి చెప్పు. దేవుడు చెప్పాడు రాత్రి నన్ను
కట్టొద్దన్నాడు నిన్ను అని. దావీదు ఏమనుకోవాలి? నువ్వేం ప్రాఫిట్వి, నిన్న కట్టమంటావు, ఈరోజు కట్టొద్దంటావు. ఇక నేను నిన్ను రేపు నీ మాట ఎట్లా నమ్ముతాను? నాతానికి అది అవసరం లేదు. రేపు నేను ప్రాఫిట్గా ఉండకపోయినా, నువ్వు నా మాట నమ్మకపోయినా పర్లేదు. ఈరోజు దేవుడిచ్చిన అసైన్మెంట్ ఈరోజు నేను చేసేయాలి. సో దేవుడు అట్లా మార్చేస్తాడు. సో మీరు అనుకోలేరు, మా పాస్టర్ గారు నిన్న చేయమన్నారు, ఈరోజు వద్దంటున్నారు ఏంటి? ఈయనకు మతం ఉందా పోయిందా? ఆయన దేవుడి కింద ఉంటే, యేసు మనసు కింద ఉంటే ఆయన మనసు పోతూనే ఉంటుంది, మతిపోతూనే ఉంటుంది ఆయనకి. ఆయన చేసే పనులకి మీకు కూడా మతిపోవచ్చు అప్పుడప్పుడు. యాకోబు 3:1 రాయబడి ఉంది, సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. యేసు సహోదరుడైన యాకోబు ఏమంటున్నాడు? మీరు బోధకులు అవ్వద్దు, మీరు టీచర్స్ అవ్వకండి, మీరు ప్రీచర్స్ అవ్వకండి, మీరు లీడర్స్ అవ్వకండి, మీరు పాస్టర్స్ అవ్వకండి. ఎందుకంటే మనకి మరి కఠినమైన తీర్పు ఉంటుంది. వీళ్ళందరికీ ఒక ఎత్తు తీర్పు అయితే మనకి దానికి డబుల్ పోర్షన్ తీర్పు ఉంటుంది. జాన్ క్రిసోస్టోమ్ అనేటువంటి భక్తుడు అందుకే అన్నాడు, ఆ భయము నన్ను ఎప్పుడు కూడా వేధిస్తూ ఉంటుంది. ఏంటి? నేను దేవుడికి లెక్క చెప్పాలన్న భయం. అగస్టిన్ అనేటువంటి భక్తుడు ఇట్లా అన్నాడు, నేను చెప్పేటువంటి ప్రతి ప్రసంగము మీ ఎదుట ఒక అద్దములాగా పెడుతున్నాను మీరు చూసుకోవడానికి. ఈ ప్రసంగాలు నావి కావు, ప్రభువు నన్ను ఆదేశించినప్పుడు నేను ఆయన భయమును బట్టి మౌనంగా ఉండలేక మీకు చెప్తున్నాను. అండ్ నేను ఏ రోజునైతే మీకు నాయకుడిగా ఉండుటకు బాధ్యత తీసుకున్నానో, ఇక అప్పటి నుండి ఇప్పటిదాకా నేను ఆ భారాన్ని భరిస్తున్నాను. దాన్ని నేను నా భుజాల మీద నుండి దించేసుకోలేను. నేను మీకు చేయాల్సింది నేను తప్పక చేయాల్సిందే. సో ఒకవేళ సేవకులు సరిగ్గా దేవుడు చెప్పినట్టు చేయకపోతే వారు లెక్క చెప్తారు. అండ్ సేవకులు దేవుడు చెప్పినట్టు చేస్తే మీరు వారి మాట విని లోబడకపోతే మీరు ఇంకా లెక్క చెప్తారు. మూడవది, లెట్ దెమ్ డూ సో విత్ జాయ్ అండ్ నాట్ విత్ గ్రీఫ్. దుఃఖముతో కాక ఆనందముతో వారు పని చేయునట్లు. పరిచర్య అనేది ప్రభునందు చాలా ఉన్నతమైనటువంటి ఆధిక్యతతో కూడుకున్నది. ఆత్మ సంబంధమైన నాయకులుగా మారుట దానికన్నా ధన్యత లేదు. ఆ దేవాది దేవుడికి, రాజాది రాజుకి, ప్రభువుల ప్రభువుకి సేవకుడిగా ఉండుట, ఆయన ప్రజల మీద నాయకుడిగా ఉండుట దానికన్నా గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. అంత ఆనందం ఉంటుంది, దాంతోపాటు ఆయాసం కూడా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, వారు దుఃఖంతో కాక ఆనందంతో ఆ పని చెయ్యాలి. సో ఒక నిజమైనటువంటి సేవకుడు ఏం ఆశిస్తాడు? సంఘము దగ్గర, అతని దగ్గరకు వచ్చేటువంటి దేవుడి ప్రజల దగ్గర ఏం ఆశిస్తాడు? వారి ధనాన్ని ఆశించడు, వారి దగ్గర వారి ఘనమును ఆశించడు. ఏం ఆశిస్తాడు? బైబిల్లో దేవుడు చెప్పాడు చూడండి, 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 19-20 వచనాలు. ముగింపులోనికి వచ్చేద్దాం. 1 తెస్సలోనిక 2:19-20 చాలా శ్రేష్టమైన మాటలు. అపోస్తులైన పౌలు ఎట్లాంటి సేవకుడు, దేనికోసం బ్రతికాడు, ఇట్లా ఈ రోజున ఎంతమంది ఉన్నారు, ఇట్లా లేనివారు దైవ సంబంధులైన సేవకులు కారని తెలుసుకోండి. ఆయన ఏమంటున్నాడు? ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. ఈ తెస్సలోనిక పరిశుద్ధులు, తెస్సలోనిక క్రైస్తవులు, తెస్సలోనికలో ఉన్నటువంటి క్రీస్తును పోలినటువంటి దేవుని బిడ్డలు, వారు పౌలుకి నిరీక్షణ, ఆనందము, అతిశయ కిరీటం. 20లో అంటాడు, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. మీరే మా మహిమ, మీరే మా ఆనందం. ఈ రోజున ఇట్లాంటి పాస్టర్లు లేరు మనకి. ఈ రోజున పాస్టర్లు పెద్ద స్ట్రక్చర్ కడితే అదే వారి ఆనందం, అదే వారి మహిమ. ఈ రోజున వారి ప్యూల్లో 1000 మంది ఉంటే అదే వారి ఆనందం, అదే వారి మహిమ. ఈ రోజున వారికి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యూస్ ఉంటే అదే వారి మహిమ, అదే వారి ఆనందం. మనుషులు ఎటుపోయినా పర్వాలేదు. అట్లా కాదు, వీరందరూ దేవుడి కొరకు సిద్ధపరచబడ్డారు, యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు కనుక అట్లాంటి వారిని ఆయన అన్నాడు. యోహాన్ అంటాడు 3వ పత్రికలో, యోహాను 3 అంటే 3వ పత్రికలో 4వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సో దేవుడి సత్యాన్ని వారు అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. తల్లిదండ్రులు పిల్లలకి మాట చెప్తారు, చెప్పిన తర్వాత చూస్తారు చేస్తాడా, చేస్తుందా లేదా అని. చేస్తే వారికి ఎంతో సంతోషం, ఉప్పొంగిపోతారు. చేయకపోతే వారు ఎంతో కృంగిపోతారు. సో దేవుడు కూడా ఆయన బిడ్డల విషయంలో అంతే, దేవుని సేవకులు కూడా ఆయన బిడ్డల విషయంలో అంతే. తల్లిదండ్రులకు పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు ఎంత హృదయము వికారం అవుతుంది, విరిగిపోతుందో, సేవకులకు కూడా అంతే. సో మినిస్ట్రీ అనేది మిజరీగా మారకూడదు. దేవుడి సేవ అనేది ఎప్పుడు కూడా ఒక దుస్థితిగా మారకూడదు. పాస్టర్ ఎప్పుడు అనుకోకూడదు, నేను ఎందుకు పాస్టర్ని అయ్యాను,
నేను రాజీనామా చేసేయాలి అనేసి. అమెరికాలో ప్రతి సంవత్సరం 17,000 మంది కన్నా ఎక్కువ పాస్టర్లు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. ప్రపంచంలో జనాభా పెరిగిపోతున్నప్పుడు, ఆత్మలు ఎక్కువై నాశనానికి పోతున్నప్పుడు ఒక పాస్టర్ ఉండుట ఎంత అవసరం. కానీ 17,000 మంది అమెరికాలోనే ప్రతి సంవత్సరం రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఒక కారణం ఏంటంటే మీరు చూస్తే డిస్కరేజ్డ్, డిసప్పాయింటెడ్, బర్న్డ్ అవుట్, అంటే నిరాశ, నిస్పృహ, కాలిపోయాను, ఆరిపోయాను, నేనిక వేగలేను అన్నవే ఎక్కువ ఉన్నాయి. పాస్టర్స్ ఫోరంలో మీరు చూస్తే భూమి మీద అతిగా బాధపడి కృంగే వ్యక్తి ఎవడు అంటే ఆ మొదటి 5గురిలో పాస్టర్ ఒకడు ఉంటాడు. దానికి నేను కారణము కాకూడదు అనేది విశ్వాసి యొక్క కర్తవ్యం. నేను వారి మాట వినకపోతే, నేను వారికి లోబడకపోతే వారు మూలుగుతారు. ఏం మూలుగుతారు? 2 కొరింథీ 5:2లో పౌలు ఏమన్నాడో అదే పదం ఇక్కడ వాడబడింది. చూడండి ఆ మాట. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనను అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. తన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. ఈ శరీరంలో నేను మూలుగుచున్నాను, దీన్ని నేను విసర్జించి పరలోకం నుండి వచ్చే నా నివాసాన్ని, అసలైనటువంటి ఆ దేహాన్ని ధరించుకోవాలని ఆయన మూలుగుచున్నాను అంటాడు. సో నేను ఎంత త్వరగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతే, దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే అంత క్షేమమని పౌలు మూలిగాడు చూడండి. అట్లాగే పాస్టర్లు కూడా నాకు ఎప్పుడు వయసు మీద పడిపోయి నేను చేతగానో ఉండి అయిపోతానో, ఎప్పుడు రిటైర్ అయిపోతానో అని మూలిగితే, నేను త్వరగా చచ్చిపోతే అని మూలిగితే, వారికి సంతోషం లేక దుఃఖంతో మూలిగితే ఎవరికి బాధ? మనకే బాధ, మనకే నష్టం. సో ఈ సై అనేది, నిట్టూర్పు అనేది, గ్రోన్ అనేది, మూలుగు అనేది రకరకాల విషయాలతో ముడిపెట్టబడింది. బైబిల్ నిండా ఉన్నాయి, టైం లేదు. ఒకటి శారీరక శ్రమ, 2వది కృంగుబాటు, 3వది విలపించుట, 4వది దుఃఖించుట, 5వది అవమానం. సో నాయకులకు లోబడక వ్యతిరేకించేవారు, తిరుగుబాటు చేసేవారు, వారిని లెక్క చేయని వారు, అగౌరవంగా చూసేవారు ఉన్నప్పుడు వారు అవమానంగా ఫీల్ అవుతారు, దుఃఖభరితులు అవుతారు. మోషే గురించి ఒక మాట చెప్తాను. ఒకటి, లీడర్షిప్ ఈజ్ అ పెయిన్ఫుల్ థింగ్. అంటే నాయకత్వం అనేది బాధాకరమైన, నొప్పిని కలిగించేటువంటి ఇది. మోషే ప్రజల యొక్క అవిధేయతను బట్టి ఎట్లా మూలిగాడో 2 చోట్ల మీకు చూపిస్తాను. జస్ట్ మాట చెప్తాను, మీరు తర్వాత చదువుకోండి. నిర్గమాకాండం 17లో రెఫీదీము దగ్గరికి వారిని తీసుకుని వచ్చాడు. అప్పుడే బయటకు వచ్చారు బంధకంలో నుండి, ఫరో బానిసత్వము నుండి. ఆ రెఫీదీం ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి అక్కడ నీళ్లు లేవు, తిరుగుబాటు చేశారు. సో మోషే మూలిగాడు. తర్వాత 40 ఏళ్లకి కాదేశు దగ్గరికి వారిని తీసుకుని వచ్చాడు. 40 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా మళ్ళా సంఖ్యాకాండం 20వ అధ్యాయం 4వ వచనం, అంటే నంబర్స్ 24లో, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు అరణ్యంలోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చిత్రి అని అన్నప్పుడు మోషే ఇప్పుడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు. ఆయన ముసలి ఎముకలు మూలిగాయి. ఎంత దారుణమో చూడండి. ఫిలిప్స్ బ్రూక్స్ అనేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సేవకుడు అనేవాడు, ప్రతి నిజమైనటువంటి సేవకుడు మనుషులకు సేవ చేయడానికి ఇష్టపడినప్పుడు 2 అంగీకరిస్తున్నాడు. ఒకటి, కొత్త సంతోషం, కొత్త దుఃఖం. ఏ మనిషి అయినా తను ఇతర మనుషులకు సేవకుడిగా అప్పగించుకుంటే అతడు పూర్తిగా దుఃఖభరితుడుగా ఉండడు. అండ్ ఏ మనుషుడైనా ఇతర మనుషులకు సేవ చేయడానికి ముందుకొస్తే అతడు పూర్తిగా సంతోషించను లేడు. అతనికి సంతోషము, దుఃఖము 2 ఒకే పాత్రలో మిళితమై ఉంటాయి. సో ఆలోచించండి, మనము మన యొక్క సేవకులను సంతోషపరుస్తున్నామా, దుఃఖపరుస్తున్నామా? జోనథన్ ఎడ్వర్డ్స్ అనేటువంటి పాస్టర్ 54 ఏళ్ళకి చనిపోయాడు. 23 ఏళ్ళు ఒకే సంఘానికి కాపరిగా పనిచేశాడు. 23 ఏళ్ళు అమెరికన్ థియోలాజియన్గా ప్రపంచమంతా పేరుగాంచిన ఆయన వారికి విశేషమైన వాక్యం నేర్పించాడు. కానీ 23 సంవత్సరాల తర్వాత ఆ సంఘం వారు జోనథన్ ఎడ్వర్డ్స్ని పాస్టర్గా తొలగించారు. అంటే ఆయన్ని రిమూవ్ చేశారు. ఆయన రెప్యుటేషన్, ఆయన ప్రతిష్ట పాడు చేశారు. ఆ పట్టణంలో ఇంకా ఏ చర్చి వారు ఆయన్ని పాస్టర్గా అంగీకరించకుండా ఆయన మీద పుకార్లు పుట్టించారు. సో జోనథన్ ఎడ్వర్డ్స్ పట్టణం వదిలేసి బయటికి పోయి అమెరికన్ ఇండియన్స్, తెగ ప్రజలు కొంతమంది, వారికి బేసిక్స్, ఎందుకంటే వారికి లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాదు, వారికి మరి థియాలజీ కాదు, పిహెచ్డి పాఠాలు కాదు, ఏబిసిడి పాఠాలు చెప్పుకుంటూ చచ్చిపోయాడు 54 ఏళ్ళకి. చాలా కాలం బతికేవాడు. ఆ 23 ఏళ్ళు ఏ సంఘానికి సేవ చేశాడో ఆ సంఘం ఆయన్ని చంపేసింది అంటారు కొందరు.
సో ఒక భక్తుడు అంటాడు, అందుకనే మీ సేవకులు వాక్యానుసారమైన సేవకులైతే వారి మాట వినండి, వారికి లోబడండి, వారిని గౌరవించండి. వారికి ఆల్రెడీ ఎన్నో శ్రమలున్నాయి, వారికి ఎన్నో భారాలున్నాయి, ఎన్నో దుఃఖాలున్నాయి. నశించే ఆత్మల పట్ల వారు వేదన భరితంగా ఉన్నారు. మీరు వారికి దుఃఖాన్ని జోడించొద్దు. వారికి ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి కష్టాలలో మీరు ఒక కష్టమై కూర్చోకూడదు. చివరిది, అట్లా చేస్తే ఫర్ దట్ వుడ్ బి అన్ప్రాఫిటబుల్ ఫర్ యూ. అది మీకు అంటే వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. సో సేవకులు దుఃఖముతో సేవ చేస్తే సంఘానికి నిష్ప్రయోజనం, అట్లా ఉన్నటువంటి వారికి నిష్ప్రయోజనం. నీ కాపరి నీ మీద మూలుగుతుంటే, నిన్ను బట్టి సంతోషంగా ఉండకపోతే, నిన్ను బట్టి దేవుడి దగ్గర నేను స్తుతి చెల్లించగలను ప్రభు అని చెప్పలేకపోతే నీకు అది నిష్ప్రయోజనం. నీకు లాభం ఉండదు, నీకు నష్టం, భారీ నష్టం. ఈ లోకంలో అవతల లోకంలో రెండు వైపులా కూడా నీకు నష్టం. ఒక భక్తుడు అందుకే అనేవాడు, మనకి అసలు హెచ్చరిక చేయడానికి బూర ఊదేవాడు లేకపోతే ఒక సమస్య, కానీ వాడు బూర ఊదుతుంటే మనం పట్టించుకోకుండా పోతే మనకు 10,000 సమస్యలు వస్తాయి అనేవాడు. సో సేవకులు ఏం చేస్తారంటే మీకు హెచ్చరిక కోసం బూర ఊదుతారు, ఊదినప్పుడు మీరు పట్టించుకోకపోతే మీకు 10,000 సమస్యలు వస్తాయి. కానీ సంఘాల్లో ఉంటుంది, తిరుగుబాటు ఉంటుంది, సంఘాల్లో వ్యతిరేకత ఉంటుంది, సంఘాల్లో విమర్శ చేసేటువంటి ఆత్మలు ఉంటాయి, సంఘంలో బాధలు నొప్పులు కలిగించేవారు, నేర్చుకొని వారు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడో హెబ్రీ 10లోనే చెప్పాడు. దీంతో ప్రార్థన చేస్తాను. హెబ్రీ 10:30 సేవకులకి అందరికీ దేవుడు చెప్పేశాడు, మీరేమి దాని గురించి కన్సర్న్ పెట్టుకోవద్దు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తున్ననియు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. సో ఎవరైనా మాట వినకపోతే, ఎవరైనా లోబడకపోతే పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. చివరి మాట 24వ వచనంలో కూడా ఒక మాట, ఒక కామెంట్, మీ పైని నాయకులైన వారికి అందరికీ పరిశుద్ధులకు అందరికీ నా వందనములు చెప్పుడి అని ఉంది. తెలుగులో నా అనే అక్షరం ఉంది, ఇంగ్లీష్ వర్షన్స్లో నా అనేది ఉండదు. కానీ ఏమంటున్నాడు, మీ నాయకులకి సల్యూట్ చేయండి. నేను చేస్తున్నానని చెప్పండి, మీరు కూడా చేయండి. సో ఇక్కడ ఒక మాట వారన్ విఎస్బి అన్నదే చెప్తున్నాను. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ బి ఆన్ స్పీకింగ్ టర్మ్స్ విత్ హిస్ పాస్టర్. ప్రతి క్రైస్తవ విశ్వాసి తన పాస్టర్తో మామూలుగా మాట్లాడే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు ఉండరు, కొంతమంది పాస్టర్ దగ్గరికి రారు, పాస్టర్ని నిర్లక్ష్యం చేస్తారు, పాస్టర్ని పెద్దల్ని అవాయిడ్ చేస్తారు, పాస్టర్ ఎదురు పడుతుంటే తప్పించుకొని వెళ్ళిపోతారు. ఇది వారికి లాభకరము కాదు. ఆ మాట సెల్యూట్ యువర్ లీడర్స్, దాని యొక్క అర్థం ఏంటి? మీరు అట్లా చేస్తే హెబ్రీ 12:15లో ఆ చేదైన వేరుంది చూడండి, అది మీలో మొలిచేస్తుంది, అది ఇంకా మిమ్మల్ని ఇతరులను కూడా చెడగొట్టేస్తుంది. కనుక మీరు అట్లా ఉండొద్దు. యాస్పాజోమాయి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, మీ పాస్టర్కి వందనాలు చెప్పండి, మీ పాస్టర్కి దగ్గరగా రండి, మీ పాస్టర్ని, మీ సంఘ పెద్దలను ఆహ్వానించండి, మీ జీవితంలో వారిని భాగముగా చేసుకోండి, వారి క్షేమాన్ని కోరండి, వారి కోసం ప్రార్థన చేయండి. సమ్టైమ్స్ అట్లా ఉండదు పాస్టర్లకి మనుషులకి సంబంధం, అది దుస్థితి. అలా చేసేటువంటి వారికి అది నష్టాన్ని కలిగిస్తుంది, నిష్ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కానీ దేవుడు పెట్టిన నియమం ప్రకారము నాయకులు పనిచేసి అండ్ సంఘస్థులందరూ కూడా వారి మాట విని వారికి లోబడితే వీరు ఎంతో చక్కగా ఆనందంతో సేవ చేస్తారు. అది వీరికి ఆశీర్వాదకరం అవుతుంది. రేపు దేవుడి ముందు లెక్క చెప్పాల్సి వచ్చినా, అదిగో నాకు నీవిచ్చినటువంటి ఆనందము, నిరీక్షణ, అతిశయ కిరీటం నీ ప్రజలు, నీ పిల్లలు నీ సత్యం ప్రకారం నడుచుకున్నారు ప్రభు అంటే ప్రభు కూడా సంతోషిస్తాడు. సో అట్లాంటి సంఘమే స్థిరంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘం పెరగాలి అంటే పాస్టర్ల ప్రయాస మీదే ఆధారపడదు. సంఘస్థులందరూ ఇట్లా ఉంటే సంఘం పెరుగుతుంది. లేకపోతే దేవుడు సంఘం సరిగ్గా లేకపోతే కొత్త వాళ్ళని తెచ్చి ఏం చేయాలని, బాగా ఉంటే పెంచుతాడు. ప్రార్థనలో ఏకీభవించండి. అండ్ ఎవరైనా సరే, మీరు నేను ఎవరైనా సరే ఈ విషయంలో పాపము చేసిన వారముగా ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం. దేవుడి దగ్గర మనల్ని మనం విరోబడి అప్పగించుకుందాం. దేవుడి చిత్తానికి లోబడి దేవుడి కార్యమును జరిగించుటకు తీర్మానించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతలు. మీ వాక్యంలో మీరు విశేషమైన జ్ఞానాన్ని పెట్టారు. దాన్ని మేము తెలుసుకోవడానికి, దాని ప్రకారం మేము జీవించడానికి మాకు సహాయం చేయండి.
మేము అన్నిటిలో నీ వాక్యానికి లోబడినట్లు కృప చూపండి. ముఖ్యంగా ఈ రోజున మా సంఘానికి, తర్వాత వినబోయే వారికి ఈ వర్తమానాన్ని మీరు ఇచ్చారు. ఆ వర్తమానానికి ప్రతి ఒక్కరూ లోబడినట్లు, మిమ్మును మహిమపరచునట్లు, మేలు పొందినట్లు కృప చూపించమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.